అని బెంబేలెత్తిపోయి వాళ్ళే బీరకాయ ఇస్ ద బెస్ట్ అని భుజించేసేలాగా బిగించేసేతారండి. ఒక గిన్నెలో చెంచాడు ధనియాలు, పావు కప్పు పల్లీలు, 2 ఎండుమిర్చి చేసుకుని దోరగా వేపేసుకున్నాక చెంచాడు నువ్వులు వేసుకుని చిటపట్లు ఆడగానే స్టవ్ ఆపేసుకుని చల్లారగా మిక్సీ జార్లో వేసేసుకుని ఆపుకుంటూ కాస్త బరగ్గానే పొడి పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేపేసుకుని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని 2 నిమిషాలు వేపుకుని 3 నిమిషాల పాటు మగ్గ పెట్టేసుకున్నాక చక్రాల కోసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక మూత పెట్టి 7-8 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మెత్తగా మగ్గ పెట్టేసుకున్నాక కొంచెం పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడితో పాటు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని 2 నిమిషాల పాటు వేసుకున్నాక పావు కప్పు పాలు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే నూనె పైకి తేలి వరకు మగ్గ పెట్టేసుకున్నాక ఆకరణ కాస్త కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతీలో గానీ అన్నలో గానీ కలుపుకుంటే ఉంటుంది. బాంబులే లేని బాణసంచాని బెదురు లేకుండా కాల్చుతున్నట్టు ఉంటుందండి. నెక్స్ట్ కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసింది మాత్రం వీణధీరండి.